ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ క్షణమే మీరు ఆచరణలో పెట్టగలిగితే దేవుని గొప్ప కార్యాన్ని మీలోనూ మీ కుటుంబంలోనూ చూస్తారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అనేక మందికి దీవెనకరంగా ఉండుటకు వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు దేవుని జీవవాక్యం కీర్తనల గ్రంథం 15వ కీర్తన 5వ వచనము. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. Psalms 15 verse 5. Whoever does these things will never be shaken. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎన్నడను కదల్చబడవు అని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. దీనికి అర్థం నీవు దేవుని కృపలో, దేవుని ఆశీర్వాదంలో స్థిరముగా ఉంటావు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నీవు స్థిరముగా ఉంటావు, నెమ్మది కలిగి ఉంటావు. నీ కుటుంబంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులలో, నీ సమస్యలలో సమాధానముగా ఉంటావు. నీకు ఎంత కష్టం వచ్చినా, నష్టం కలిగినా నీవు భయపడవు. ఎందుకంటే ప్రభువు నీకు కేడెముగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప వాగ్దానం ప్రభు ఇస్తున్నాడు. అయితే నీవు యథార్థమైన హృదయం కలిగి ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. నోవాహును ప్రభువు కోరింది ఇదే. అబ్రహామును ప్రభువు కోరింది ఇదే. మోషే యెహోషువాకు ప్రభువు చెప్పింది ఇదే. దావీదు తన జీవితంలో చేసింది ఇదే. ఈరోజు దేవుని కుమారుడవైన నీవు, దేవుని కుమార్తెవైన నీవు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము మాట్లాడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. మై డియర్ ఫ్రెండ్, Christ chose us in him before the creation of the world to be holy and blameless in his eyes. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీకు నీవుగా యథార్థంగా జీవించడం చాలా కష్టం. అయితే నీవు నమ్మిన దేవుడు యథార్థవంతుడు, నిర్దోషి, నిష్కలంకుడు. కాబట్టి యథార్థమైన జీవితం కావాలి ప్రభువా అని నీవు ప్రార్థించు. ఖచ్చితంగా సృష్టికర్త అయిన యేసయ్య నిన్ను మారుస్తాడు, నీ ప్రవర్తన మారుస్తాడు, ఈ వాగ్దానం నీలో స్థిరపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈరోజు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మాలో ఉన్న అపవాది క్రియలను తీసివేసి యథార్థమైన ప్రవర్తన మాకు దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, వారి ఉద్యోగమును, వ్యాపారమును, ఆరోగ్యమును, పరిచర్యను ఆశీర్వదించుమని నీతి సూర్యుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.